మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుడు మన పట్ల ఏం మాట్లాడాలో మనం దేవునికి కృపలో నిన్నటి దినమున మనం మాట్లాడుకున్న మాటలను దేవుడి సన్నిధిలో వాటిని మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి నిన్నటి దినమున శారాయ గురించి మనం తెలుసుకున్నాం. తల్లి గారి గురించి ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆమెకు ఒక ప్రత్యేకమైన పేరు దేవుడు పిలిచి ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఒక నూతనమైన రక్షణ పొందిన తర్వాత ఒక నూతనమైన పేరు చేత మనం పిలువబడి ఉన్నామని మనం గుర్తు చేసుకున్నాం. అలాగే ఆమె యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క పిలుపుకు విధేయతను చూపించినట్లుగా కనబడుతుంది. పిలిచింది అబ్రహామునైతే అబ్రహాంతో పాటు కూడా ఆమె కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఊరిని విడిచి ఆమె కూడా వెళ్ళిన ప్రాంతంలో కలిగిన స్థితిని బట్టి ఆమె కూడా ప్రత్యేకంగా ఆయనతో పాటు వెంబడించిన వ్యక్తిగా కనపడుతుంది. అలాగే అతిథిని అంటే సహోదరుల్ని ప్రేమించగలిగిన మనసు చేత వారి వారి జీవితాలలో వారి యొక్క స్థితిని బట్టి వారికి కావాల్సిన ఆతిథ్యాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ శ్వాసంలో కూడా ఆమె జీవితంలో ఒక విశ్వాసంతో సందేహించిన మరలా ఆ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంతో కొనసాగించినట్లుగా కనపడుతుంది. అలాగే భర్తకి గౌరవం ఇచ్చిన స్థితిలో ఆమె జీవితం నడిపించబడినట్లుగా మనం గుర్తు చేసుకుందాం. ఇది మన జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలని. ఆమె చేసిన మంచి పనులన్నింటినీ గుర్తు చేసుకున్నాం. ఈ దినమున ఆమెలో కొన్ని లోపాలను మనం మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో సరి చేసుకోవాలో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం అండి. ఇక్కడ ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూసినట్లుగా కనపడట్లా. ఈమె స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈమె జీవితంలో పుట్టక మునుపు ఆ యొక్క పిల్లలు పుట్టకపోవడంతో ఆమె ఏం చేస్తుందంటే ఒక దాసిని ఏర్పరచుకున్నట్లుగా కనపడుతుంది. ఇక్కడ ఈమె జీవితంలో దేనికి ప్రోత్సాహపరుస్తున్న స్థితి కనబడుతుంది. ఈమె జీవితంలో లోక సంబంధమైన ఆ యొక్క స్థితిని బట్టి ఒక పాపానికి నిదర్శనంగా చూపించే స్థితిని తీసుకొచ్చినట్లుగా ఈమె జీవితం కనపడుతున్నట్లుగా కనపడుతుంది. చేసిన వాగ్దానం నమ్మదగిన దేవుడని గ్రహించలేని మనసు, ఆయన చేసిన మాటను బట్టి దేవుడు నెరవేరుస్తాడని ఆ యొక్క నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఈమె జీవితం కనపడుతుంది. అంటే ఈమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఏం చేయబడింది, ఇంకా నాకు పిల్లలు పుట్టరు అని పరిస్థితిని ఆమె యొక్క హృదయంలో నింపుకున్న పరిస్థితి కనబడుతుంది. దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే ఆకాశంలో ఆ యొక్క నక్షత్రాల వలె నీ సంతానం విస్తరించబడుతుంది, ఇసుక రేణువుల వలె నీ సంతానము విస్తరించబడుతుందని దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానం వారి పట్ల ఒక నిరీక్షణతో కొనసాగించబడాల్సిన వ్యక్తి ఈమె జీవితం జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క స్థితిని బట్టి పిల్లల పుట్టకపోవడంతో ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఒక దురాలోచన నడిపించబడుతున్న స్థితి కనిపిస్తుంది. ఆమె జీవితంలో ఆమె యొక్క స్థితిని బట్టి ఆ యొక్క పాపానికి ప్రోత్సాహపరిచినట్లుగా ఆమె జీవితం కనబడుతున్నట్లుగా ఉంది. అయితే ఇది మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి మనము మన జీవితాలలో ఈ అన్యాయమునకు చోటు ఇయ్యే స్థితిలోనికి మనం రాకూడదు. దేవుడు మన పట్ల చేసిన వాగ్దానము దానిని పట్ల మన జీవితాల్లో నెరవేర్చబడుతుందని మనం దాని కొరకై మనం వేచి చూసేవారిగా ఉండాలి. కానీ ఈ లోకపు అన్యాయము చేత తీసుకొచ్చుకునే సంపాదన మనకి అది విలువైనది కాదు. ఈ లోకంలో అన్యాయంగా తీసుకొచ్చుకున్న దానికి అది ఎంత మాత్రమును దేవుడు అంగీకరించే స్థితిలో ఉండదు. ఇక్కడ అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే ఇస్సాకు వలన వచ్చినదే, అంటే వాగ్దాన పుత్రుడే కానీ ఆ వారసుడిగా మార్చబడడు అంటాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కదా. నీ సంతానం అనబడుద్ది అంటాడు.
అంటే ఇప్పుడు విశ్వాసము చేత నడిపించబడిన వారు మాత్రమే ఆ యొక్క విశ్వాసములో వాగ్దాన పూర్వకంగా తన జీవితాన్ని నడిపించుకొని ఆ విధమైన స్థితిలో కలిగిన వాడే ఆ యొక్క వాగ్దాన పుత్రుడు. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె మొదటి యొక్క లోపం ఏమిటంటే ఆ వాగ్దానం కొరకు తన జీవితంలో నడిపించవలసిన వారు ఆ న్యాయము చేత అది సంపాదించుకోవాలనే ఆలోచన. కానీ అది వారిది కాదు కదా. జ్ఞాపకం చేసుకుంటే రెండవదిగా ఈమె జీవితంలో తప్పు ఏమిటంటే దేవుని మాటను విని నవ్వుతూ ఉంది. అక్కడ అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే ఏమంటూ ఉన్నాడంటే, శారా నవ్వనేల యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అంటే ఆమె జీవితాన్ని గుర్తు చేసుకుంటే, ఆమె యొక్క స్థితిని బట్టి, ఆమె యొక్క వయస్సును బట్టి, ఆమె యొక్క ఆ జీవితాన్ని గుర్తు చేసుకున్న సమయం ఏమిటంటే, ఇలా ఉంటే ఇక నాకు ఎలా కలుగుతారని చెప్పి ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి ఉంది. కానీ దేవుడు ఉన్నాడే సాధ్యపరిచే దేవుడు, నమ్మదగిన దేవుడని గ్రహించలేని మనసు నవ్వుతూ ఉన్నది. ఆ నవ్వు ఏ విధమైన స్థితిలో ఉన్నట్లుగా ఉంది అంటే ఆయన వాగ్దానము, ఆయన చేసిన ఆ యొక్క మాట నెరవేర్చగలిగిన దేవుడు కదా. మరి ఆ మాట ప్రకారం నమ్మాలి కదా. అందుకే అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్తున్నాను కదా, ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసము లేకుండా ఇష్టులై ఉండుట అసాధ్యము అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఆయన చెప్పిన మాటను మనం అంగీకరించే స్థితిలోనికి రావాలి. అక్కడ అంటాడు, దేవుడు ఉన్నాడని, ఆయన ఫలము దయచేసేవాడని మనం నమ్మవలెను కదా అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేయబడాలి అంటే, ఆయన చెప్పిన మాటను మనం నమ్మిన స్థితిలోనికి రావాలి. ఆయన మాటకు మన జీవితాలు ఏం చేయబడాలి? విధేయతను చూపించిన వారమై ఆ మాట నీ పట్ల నెరవేర్చబడుతుంది అనే ఆలోచనలో నువ్వు నడిపించబడాలి. కానీ దానిని నువ్వు సందేహించే స్థితిలోనికి రాకూడదు. నీ జీవితంలో రెండు మనసులు కలిగిన స్థితిలోనికి రాకూడదు. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే, దిమనస్కుడికి ప్రభు వలన తనకి ఏమైనా దొరుకుతుందని తన తలంచరాదు అంటాడు. అంటే మనం ఏం చేయబడాలి? సందేహపడకూడదు. అక్కడ ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నవ్వుతోంది. ఆ మాటని నిర్లక్ష్యపరుస్తోంది ఆమె. ఆమె జీవితంలో దేవుడు చేసే ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడిన స్థితిలో ఆమె ఆ విధమైన స్థితిలో అబ్రహాముతో కొనసాగించబడుతుంది కదా. మరి అబ్రహాము యొక్క విశ్వాసము చేత ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ నడిపించబడ్డాడో అలాంటి స్థితిలోనికి ఈమె కూడా రావాలిగా. అంటే భర్త నేర్చుకున్న నేర్పును బట్టి ఈమె భార్య కూడా నేర్చుకోవాలి కదా. అబ్రహాంతో చెబుతున్న మాటను బట్టి అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే నవ్వనేలా. ఇంకా చూడండి ఏమని చెబుతుంది అక్కడ, అబద్ధం చెబుతుంది, నేను నవ్వలేదు అన్నట్టుగా. ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో రెండవదిగా ఏమిటంటే, మాటను విని ఆమె ఏం చేసుకుంటుందంటే హేళన చేస్తున్న పరిస్థితుల్లో, అంటే నవ్వనేలా నవ్వుతూ ఉంది. అంటే చేసే మాట, ఆ దేవుడు చేస్తున్న మాటని ఆమె ఏమాత్రము నమ్మకం లేని స్థితిలో సందేహపరుస్తూ ఆ విధమైన స్థితిలో ఉన్నది. తర్వాత వచ్చింది ఆమె జీవితంలో ఒక విశ్వాసం ఉందలే, కానీ సందేహంతో ముందు ఆ సందేహమైన స్థితి ఉండకూడదు. ఆ దేవుడి సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆయన చెబుతున్నాడంటే ఆయన మాట మన జీవితాలలో అది నమ్మదగినదని మనం నమ్మాలి. ఎంత మాత్రం దానిని మనం విడిచిపెట్టకూడదు. మనకిచ్చిన ఆ యొక్క స్థితిని బట్టి ఏ వాగ్దానము మన పట్ల ఆయన చేస్తున్నాడో అది మన జీవితాల్లో నెరవేర్చబడుతుందని నీ జీవితంలో నమ్మి ఉండాలి, అంతే. ఆ నమ్మకము అనేది నీ జీవితంలో లేకపోయిందంటే నీ స్థితిని బట్టి అది నీ జీవితంలో నెరవేర్చబడే స్థితిలోనికి రాలేని పరిస్థితి వస్తుంది. అందుకే అంటాడు కదా లేఖనాల్లో, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు మనకున్నాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయబడాలి అంటే ఆయన మాటను నువ్వు నమ్మే స్థితిలోనికి రావాలి.
దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ రీతిలో నీ జీవితంలో దైవజనుల ద్వారా నీతో మాట్లాడుతున్న స్థితిని బట్టి, లేక వాక్యము ద్వారా నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో నీతో మాట్లాడుతున్నాడో, లేక నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆ మాటని ఏం చేపడాలంటే వినాలి. అందుకే కదా లేఖనాలు చదువుతూ ఉంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ మాటలో మనం ఏం చేయబడాలంటే, ఆ మాటలో మన జీవితాలను అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే మన జీవితంలో దానిలో ఉన్న జీవం మనం పొందుకుంటాం. అప్పగించుకుంటే దానిలో ఉన్న ఆ యొక్క సత్యాన్ని మనం మన జీవితాలలో అది నెరవేర్చబడుతుంది. అప్పగించుకుంటే మన జీవితాలలో అలాంటి ఆ యొక్క దీవెనతో, ఆ యొక్క ఆశీర్వాదంతో మనం నింపబడతాం. అందుకే కదా దావీదు గారు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగానో తన స్థితిని బట్టి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యమే నా జీవితంలో నాకు బాధలలో నెమ్మదినిచ్చింది. నీ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన స్థితిలో ఉంది ఈమె? నమ్మకము. ఆమె నవ్వుతూ ఉంది. ఆమె యొక్క నవ్వుతున్న స్థితి, ఒక సందేహపరుస్తూ తన జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితి రెండో అనుభవం. మరియు మూడో అనుభవం ఏమిటంటే, ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే స్వార్థపూరితమైన హృదయం. తన కాడున్న దాసిని ఆమె జీవితంలో ఆమెని దూరముగా పొమ్మని ఆ యొక్క వ్యక్తిని వెళ్ళగొట్టమని చెబుతుంది ఈమె. అంటే మనుషుల యొక్క జీవితాలలో ఎలాగ ఉన్న పరిస్థితులు అవసరానికి వాడుకొని విడిచిపెట్టే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శారా యొక్క జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, దాసిగా పంపించి ఆమె జీవితంలో ఒక కుమారుడు అనుగ్రహించబడిన స్థితిలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అలాంటి స్థితికి తీసుకొచ్చింది ఆమె. ఇప్పుడు తీసుకొచ్చిన ఆమె మరలా ఇప్పుడు ఏం చేస్తుందంటే వెళ్ళగొట్టుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఏం చేయబడుతున్న స్థితి కనబడుతుంది అంటే సహోదరుని ప్రేమించే మనస్సు లేని స్థితి. చూడండి, మొదటి మాటలో మంచి మనసు కలిగినట్లుగా కనపడుతుంది. కానీ ఈ యొక్క రెండో అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో ఒక సహోదరుని ప్రేమించలేని మనసు చేత నింపబడుతుంది. ఎందుకు అంటే పరిస్థితులను బట్టి మనిషి మనసు మారుతుంది. మనసు నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉండాలంటే, ఎప్పుడు నీ యొక్క స్థితిని బట్టి ఎలాంటి కల్మషం లేకుండా ఆ దేవుని సన్నిధిలో నువ్వు జీవితం నడిపించబడిన స్థితిలోనికి రావాలి. కానీ ఏ మాత్రం నీ జీవితంలో ఎవరిని నీ స్థితిని బట్టి సహోదరులు నీ జీవితంలో ద్వేషించే పరిస్థితికి రాకూడదు. లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటది, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల ఏం చేయబడాలి అంటే సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, సమస్తమైన కపటమును విడిచిపెట్టాలి, సమస్తమైన వేషధారను విడిచిపెట్టాలి, అసూయపు మాటలను విడిచిపెట్టాలి, దోషపు మాటలను విడిచిపెట్టాలి అంటాడు. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనిషిని ఏం చేస్తుందంటే మనిషి యొక్క జీవితంలో ద్వేషాన్ని పెంచుతూ ఉన్నవి. మనిషి యొక్క జీవితంలో ఆ కపటంతో తమ జీవితాలను ఏ విధమైన స్థితికి వెళ్తుందంటే నరకానికి వెళుతున్న పరిస్థితి. కనుక నీ జీవితంలో ఇప్పుడు ఏం చేయాలంటే నీకు కలిగిన సహోదరుని ప్రేమించే మనసు నీకు ఉండాలి. ఒకటి, వాగ్దానం కొరకు ఎదురు చూడలేని పరిస్థితి ఉంది. 2, దేవుని యొక్క మాటను సందేహపడుతుందని నడిపించబడుతున్న స్థితి ఉన్నది. 3, ఈమె జీవితంలో తనకు కలిగిన ఆ యొక్క ఉన్న పరిస్థితిని బట్టి సహోదరుని ప్రేమించలేని పరిస్థితి ఉన్నది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే రేపు దయాళుడని చూపి రుచి చూసిన ఎడల నీ జీవితంలో ఏం కలిగి ఉండకూడదు అంటున్నాడు. సమస్తమైన దోషణము మాటలను, సమస్తమైన కపటమును, ఆ యొక్క వేషధారణ, ఇవన్నీ ఏం చేయబడాలంటే అన్ని మన జీవితాలలో విడిచిపెట్టాలి, మానివేయాలి. ఎందుకు? మనం దేవుని రుచిని చూసాం. ఇప్పుడు ఆ రుచిని చూసిన తర్వాత కూడా అదే జీవితంలో మనం నడిపించబడితే బాగోదు కదా.
అదే జీవితంలో మన స్థితిని బట్టి అలాంటి స్థితిలోనికి మన జీవితాలు నడిపించబడకూడదు కదా. కనుక మనం ఏం చేయబడాలంటే, ఇప్పుడు మన యొక్క జీవితం ఎలాంటి స్థితిలోనికి రావాలంటే అక్కడ అంటాడు, ఒక ఏమంటున్నాడంటే అక్కడ, క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలను, ఆ వాక్యమని ఆ యొక్క నిర్మలమైన పాలను ఆపేక్షించండి అంటున్నాడు. ఎందుకు ఆపేక్షించాలి అంటే, రక్షణ విషయంలో ఎదుగునట్లుగా. అంటే ఇప్పుడు మన జీవితాలు ఆ రక్షణలో మన జీవితాలు ఎదుగుతూ నడిపించబడాలి, రక్షింపబడుతూ నడిపించబడాలంటే మనం ఏం చేయబడాలంటే, ఈ యొక్క నిర్మలమైన వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకొని, ఈ వాక్యము చేత మన జీవితాలను అలాంటి స్థితిలోనికి వచ్చి అనేక మందికి మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని నడిపించే స్థితిలోనికి రావాలి. కానీ ఇలాగా ద్వేషించే పరిస్థితులు మనకు ఉండకూడదు. అక్కడ ఉంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆ పాలను ఎందుకు ఆపేక్షించాలి అంటే, రక్షణ విషయంలో ఎదుగునట్లుగా. అంటే క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై అంటున్నాడు. అంటే శిష్యుని ఏ విధమైన స్థితిలో ఉంటాడు? ఆ యొక్క చిన్న బిడ్డల జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినమున అక్కడ పిల్లల్ని దూరపరుస్తూ ఉంటే, ఆ యొక్క దూరం చేస్తూ ఉంటే ఏ విధమైన స్థితిలో అంటున్నాడు? ఇలాంటి వారిదే కదా రాజ్యం అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే, ఒక శిష్యుని పోలిన వారమై ఆ చిన్న బిడ్డల వాళ్ళే మన యొక్క హృదయాన్ని మార్చుకోవాలి. అలాంటి స్థితిలోనికి రావాలి. ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి హృదయములు వారికి ఎలాంటి స్వార్థపూరితమై ఉండదు. కానీ అలాంటి కల్మషం లేకుండా ఆ చిన్న బిడ్డలు ఉంటారు కనుక, అలాంటి పోలిన వారై నడిపించబడండి అంటున్నాడు. క్రొత్తగా జనిపించిన శిశుని పోలిన వారై అంటున్నాడు. మళ్ళీ మన జీవితాల్లో ఎలాంటి స్థితిలో ఉన్నాము? నీ జీవితంలో ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నావు. ఇప్పుడు నీ జీవితంలో సమస్తమైన దుష్టత్వం ఉన్నదో జ్ఞాపకం చేసుకో. ఎలాంటి వేషధారణ ఉన్నదో జ్ఞాపకం చేసుకో. దోషణపు మాటలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకో. ఇలాంటి స్థితిలోంచి నీ జీవితం నడిపించకూడదు. దేవుడు నీకు ఇచ్చిన మార్గంలో పొందుకున్నావు. ఆయన చేసిన దీవెనలు నీ జీవితంలో నడిపించబడుతున్నాయి. ఆయన ఆయన చేసిన నీ జీవితంలో ప్రతి ఒక్క ఆ యొక్క రుచి చూసి ఉన్నావు. ఆయన యొక్క రుచిని నువ్వు చూసి ఉన్నావు. దయాళుడని ఆయన చూపించిన వాత్సల్యము, ఆయన చూపించిన కనికరాన్ని, ఆయన యొక్క నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుత రీతిగా నేను ప్రేమించాడు కదా. ఆ ప్రేమించిన మనసు చేత నీ జీవితం నడిపించబడాలి. కానీ నీవు ఎలాంటి దానిలోనికి వెళ్ళి వేషధారణగా నీ స్థితిని బట్టి ద్వేషిస్తున్న పరిస్థితులు ఉన్నాయేమో. నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి శారా యొక్క జీవితంలో మనకు నేర్పుతున్న అనుభవాలను మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను సరి చేసుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర, మహోన్నతురానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ నా తండ్రి కృప చేత నా తండ్రి శారా యొక్క జీవితంలో నా తండ్రి మాకు నేర్పించిన నేర్పును బట్టిన స్తోత్రాలు తండ్రి. అంతగానో ప్రేమించిన తండ్రి ఆమె జీవితంలో పిలుపునకు విధేయతను నా తండ్రి మొదటి అనుభవంలో మంచి అయ్యా నా తండ్రి ఆ యొక్క మంచి విషయాల్లో తమ స్థితిని బట్టి నా తండ్రి నడిపించబడిన స్థితిలో పిలుపునకు విధేయతను చూపించినట్లుగా కనపడుతుంది తండ్రి. తన సహోదరుని ప్రేమించినట్లుగా అయ్యా వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా కనపడుతుంది నా తండ్రి. అటు కృప మా జీవితాల్లో కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయండి. ఈ శ్వాసములో ఎదిగినట్లుగా కనపడుతుంది. అటు కృప మా జీవితాలు కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయండి. అలా నా తండ్రి భర్తను గౌరవించినట్లుగా యజమానుడా అని పిలుస్తుంది. అటు కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. సన్నిధిలో సహాయం చేయండి. అలా నా తండ్రి ఆమె జీవితంలో ఉన్న కొన్ని లోపాలు మాకు గుర్తు చేశారు నా తండ్రి. మా జీవితాలు అలాంటి స్థితిలో ఉండకుండా అయ్యా నీ వాగ్దానం కొరకు ఎదురు చూసే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి నీ మాటకు అయ్యా మేము నా తండ్రి సందేహపడకుండా నా తండ్రి నీ మాటకు నా తండ్రి మా జీవితాలు అప్పగించుకొని ఆ వాగ్దాన పూర్వకమైన స్థితిలో మా జీవితాలు ఆ యొక్క వాగ్దానం మా పట్ల నెరవేర్చబడినట్లు ఒక నిరీక్షణతో కొనసాగించబడే కృపను మాకు దయచేయండి. అయ్యా తోటి మనుషులు మేము ప్రేమించే మనసు నాకు కలిగి చేసి అయ్యా నా తండ్రి మా జీవితాల్లో అయ్యా నా తండ్రి దోషణపు మాటలు, వేషధార, కసు అయ్యా నా తండ్రి ఇవన్నీ మా జీవితాల్లో ఉండకుండా మీ కృపలో నిలబెట్టుకుంటూ ఒక క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన మారమై నడిపించబడే కృపను మాకు దయచేస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్.